అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం విలేజ్. మా కిష్టారంలో సింగరేణి వారు ప్రారంభించి 2007లో దగ్గర 16 సంవత్సరాలు పూర్తవుతుంది. 16 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి పరచలేదు. పైగా వాళ్ళు అరిచేతులు వైకుంఠం చూసినట్టు మాకెప్పుడు కూడా మీకు అది చేపిస్తాం ఇది చేపిస్తామని మాయమాటలతో మమ్మల్ని ఇప్పటివరకు మబ్బెట్టుకుంటూ వచ్చారు. కానీ మాకు శైలో బంకర్లు పెట్టి మా ఊరిని శ్మశాన దెబ్బగా మార్చారు. ఈ ఊరికి దగ్గరగా ఇటు 100 మీటర్ల గ్యాప్ లోనే బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడే 100 మీటర్ల గ్యాప్ లోనే మైన్ ఒకటి నడుస్తుంది, కిష్టారం వచ్చి మైన్. అదేవిధంగా 100 మీటర్లోవే శైలో బంకర్లు తీసుకొచ్చి మా ఊరు పక్కన పెట్టారు. ఈ రెండింటి వల్ల మా గ్రామం చాలా నష్టపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా నష్టపోతుంది. కానీ మా కలుషితమైన వాటర్నే మేము ఇప్పుడు తాగుతున్నాం. అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరం కూడా అనారోగ్యాలు పాలవుతున్నాం. కానీ మమ్మల్ని ఇప్పటివరకు పట్టించుకున్న నాదుడు లేడు. మేము ఎన్నో విధాలుగా పోరాటాలు చేసినా గానీ మాకు మా పోరాటాలకు ఫలితాలు ఇప్పటివరకు లేదు. గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అండదండలతో సింగరేణి వారు అడ్డదిడ్డంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు మా గ్రామంలో. కానీ ముందు అలాంటి ఇప్పుడు జరగబోయే కాలంలో మా గ్రామాన్ని శ్మశాన దెబ్బగా మార్చారు. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని స్వచ్ఛందంగా మేమందరం కూడా గ్రామం నుంచి సింగరేణి వారికి సమర్పించడానికి మేమందరం కూడా సిద్దంగా ఉన్నాం. వారు ఈ యొక్క గ్రామాన్ని తీసుకుని మాకు వేరే చోట పునరావాసం కల్పించి మాకు అన్ని విధాల ప్యాకేజీలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఎన్నో విధాలుగా వాళ్ళకి వివరించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటివి కూడా ఎప్పుడు కూడా మేము ఎన్ని విధాలుగా వాళ్ళకి తెలియజేసినా మమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఈ యొక్క ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే మా గ్రామాన్ని వాళ్ళు కాపాడాలని, అదేవిధంగా అభివృద్ధి పరచాలని ఎన్నో విధాలు ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని ఇప్పటివరకు కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఇంకా శ్మశాన దెబ్బగా మార్చకుండా మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తొలగించాలని, సింగరేణి వారి ఈ గ్రామాన్ని కూడా వాళ్ళు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా సిద్దంగా ఉన్న ఇవ్వడానికి ఈ గ్రామాన్ని తీసుకుని మమ్మల్ని వేరే చోట పునరావాసం కల్పించి మమ్మల్ని ఎక్కడో తరలించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సింగరేణి వారు ఎటువంటి పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇక్కడ జీఎం ఆఫీస్ కట్టడం జరుగుతున్నది. శైలో బంకర్ను ఆల్రెడీ కట్టేసినారు. ఇక్కడ సింగరేణి క్వార్టర్స్ అని చెప్పేసినని శైలో బంకర్లకు ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే సింగరేణి క్వార్టర్స్ కడుతున్నారు. ఇవన్నీ కడుతున్నా గానీ పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా వారు ఆ యొక్క దౌర్జన్యాలతో వాళ్ళు ఇక్కడ సింగరేణి క్వార్టర్స్ నిర్మించడం జరుగుతుంది. మేము ఎన్ని విధాల ప్రయత్నం చేసినా గానీ గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధుల అండదండలతో ఇక్కడ అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు. కానీ మేము ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మా పంచాయతీకి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు కడుతున్నారు. పైగా చిన్న చితక వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడిగితే పంచాయతీ పర్మిషన్ ఉందని అబద్దం మాటలతో ఇప్పటి వరకు సాగదీసుకుంటూ వస్తున్నారు. ఇకనైనా మేము చెప్తున్నాం వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ లేవు. మేము ఆ పర్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలు చేస్తున్నారు. కానీ పంచాయతీ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు ధనంజయరావు, కిష్టారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. మాకు సింగరేణి వచ్చిన దగ్గర నుంచి కూడా 2005 నుంచి సింగరేణి స్టార్ట్ అయింది. ఇక్కడ కిష్టారం రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా సింగరేణికి ఇచ్చాము. మాకు ఇక్కడ సింగరేణి వచ్చిన తర్వాత మాకు ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారులు అప్పట్లో వచ్చి చెప్పినారు. కానీ మాకు ఎటువంటి అభివృద్ధి ఈ కిష్టారం గ్రామంలో జరగలేదు. ఇక్కడ జరుగుతున్న గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి అక్రమ కట్టడాలు, వ్యవసాయ భూములు తీసుకున్న తర్వాత కట్టడాలు జీఎం ఆఫీస్ కానివ్వండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్వార్టర్స్ కానివ్వండి, కేఎల్పీ క్యాంప్ కానివ్వండి, జీకేఆర్ క్యాంపులు కానీ చాలా కట్టారు. వాటి మీద ఎటువంటి అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే వాళ్ళు అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. దాని మీద మేము ఏమిటి నోటీసులు పంపించిన తర్వాత కూడా ఎటువంటి అధికార స్పందన లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కానివ్వండి, ఎక్కడ డెవలప్ చేయకుండా విలేజ్కి రావాల్సినటువంటి నిధులు కూడా పక్కదారి మళ్ళీ ఇచ్చేసి వేరే విధంగా వేరే మండలాలకి అటువంటి వాటికి డెవలప్ జరిగింది తప్ప మా విలేజ్కి ఎటువంటి జరగలేదు. దీని మీద మేము ఎన్నోసార్లు అడిగాం. మాకు న్యాయం కావాలని చెప్పి, మా విలేజ్ కావాలని చెప్పేసి మాకు ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దుమ్ము ధూళి వలన రోగాల పాలైపోయి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు దెబ్బతిని ఎప్పుడు పడతాయో కూలిపడే విధంగా ఉందని చెప్పేసి మేము అన్న ప్యాకేజీ ఇచ్చేసి బయటికి ఎటైనా తరలిచ్చే విధంగా చూడమని చెప్పేసి అధికారుల మీద మొరపెట్టుకున్నా. కానీ మా మాటన వాళ్ళు ఎటువంటి పెడచెమని పెడతా ఉన్నారు. మాకు ఈ అక్రమ కట్టాల వల్ల మా గ్రామ పంచాయతీకి ఈ మీడియా ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ మీడియా దగ్గరికి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.